హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి టిప్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళు యూజ్ చేసే టిప్ అండి. ఇది అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి, మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఈ టిప్ ఫాలో అయ్యారంట. అంటే చింతపండుతోటి అలాగే నిమ్మరసం కుకింగ్ సోడాతోటి మనం ఈ రాగి పాత్రలు, రాగి బిందులు అనేది క్లీన్ చేసుకుంటుంటాం కదా. ఈ మామిడికాయ తోటి కూడా, మామిడికాయ తురుముతోటి కూడా ఇలా మచ్చలు పడ్డ, మురికిగా, నల్లగా అయిపోయిన రాగి పాత్రలు అనేది, రాగి చెంబు అనేది చాలా ఈజీగా 5 మినిట్స్లో కొత్త దానిలాగా చక్కగా తడతడలాడేటట్టు చేసుకోవచ్చు అండి. కొత్త దానిలాగా మెరిసిపోయేటట్టు చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఎలాంటి కెమికల్స్, సోపు, లిక్విడ్ సోపులు, పేస్ట్తో కానీ ఎలాంటి యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఇక్కడ హ్యాండ్స్ తోటే కొంచెం ముగ్గుపిండి తీసుకొని, మెత్తటి ముగ్గుపిండి అండి, ఇది తీసుకొని చక్కగా ఈ మామిడికాయ తురుముతోటే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. 5 మినిట్స్లో కూడా క్లీన్ అవుతుంది. అంటే చింతపండుతోటి, నిమ్మకాయతోటి చేసుకున్నా కూడా క్లీన్ అవుతుంది, కానీ దీనంత క్లీన్ అవ్వదనమాట. ఇంతగా కొత్త దానిలాగా మెలమెల మెరిసిపోయేంత అవ్వదనేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఇది మమ్మీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న టిప్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ కాపర్ ఐటమ్స్లో మనం కనుక వాటర్ స్టోర్ చేసుకొని తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇది బీపీ, షుగర్ కనుక ఉన్న వాళ్ళకి, అలాగే గుండె జబ్బులు కానివ్వండి, కిడ్నీకి సంబంధించినవి, అలాగే లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కానివ్వండి, ఈ రాగి చెంబులో, రాగి బిందులో వాటర్ అనేది కనుక మనం నైట్ కనుక ఇందులో పోసుకొని స్టోర్ చేసుకొని, అది ఒక 11-12 గంటలు కనుక స్టోర్ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి బ్రష్ చేసిన తర్వాత పరగడుపుని కనుక మనం డైలీ ఇది కనుక తాగినట్లయితే చాలా మంచిదండి. ఇది ఎక్కువగా ఈ వాటర్ అనేది పొద్దాక తాగకూడదు. ఇది మార్నింగ్ ఒకసారి మనం తాగినట్టయితే చాలు. ఎక్కువగా రాగి బిందెలో స్టోర్ చేసుకొని డైలీ ఎక్కువగా అవే తాగుతూ ఉంటారు. అలా కూడా తాగాల్సిన అవసరం లేదు. అలా కూడా మంచిది కాదు, ఎక్కువగా తాగకూడదు. ఎక్కువ అనేవి ఈ రాగి పాత్రలో నీళ్ళు అనేది రోజంతా కూడా మనం తాగకూడదు. అంటే ఒక 2 టైమ్స్ తాగొచ్చు. మార్నింగ్ ఒక చెంబు, అలాగే ఈవినింగ్ ఒక చెంబు అనేది మనం స్టోర్ చేసుకొని తాగొచ్చు. ఇలా తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు అనేవి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అలాగే ఎలాంటి వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి. అంత మంచిదండి ఈ ఐటమ్స్లో కనుక మనం వాటర్ స్టోర్ చేసుకొని తాగితే. ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వడంలో కొంచెం చాలామంది ఈ రాగి మగ్గు కానివ్వండి, రాగి చెంబు, రాగి బిందె ఐటమ్స్ ఎక్కువగా ఇవి రేట్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంటాయి. అయినా కానీ మనం వీటిని కనుక ఒకసారి కొనుగోలు చేసి వాటర్ కనుక స్టోర్ చేసుకొని తాగితే చాలా మంచిదండి హెల్త్కి. అందుకే వెనకటి వాళ్ళు ఎక్కువగా వీటిలో తాగడం వల్లనే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పచ్చు. మనం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిల్స్లో యూజ్ చేయడం వల్లనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో ఇదండి, ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఈజీగా ముగ్గుపిండి, అలాగే మామిడికాయ తురుముతో చక్కగా కొత్త చెంబులాగా, ఇప్పుడే కొన్న చెంబులాగా క్లీన్ అయిపోయింది. ఓకే, ఈ వీడియో, ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.